తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు అంటే మంచి ప్రణాళిక కలిగిన నాయకుడు. ఆయన ముందు చూపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన చేసిన పనులు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా ఆయన చేసిన పని చాలా మంచిది. ఒక మీ వయసు ఎంత 23 కదా, 25 సంవత్సరాల క్రితం నుంచి మన భారతదేశంలో పోలియో వచ్చినోడు ఎవడూ లేడు. అది చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకొచ్చాడు. 2021లో వచ్చిన కరోనాకి వాళ్ళే చంద్రబాబు నాయుడే ముందు తీసుకొచ్చాడు. మన ప్రపంచానికి మొత్తానికి అందించాడు. ఆ సంగతే జనానికి తెలుసు గాని, ఆయనకి తెలుసు గాని, ఆయన కూడా నేను చెప్తున్నానుగా, ఇది చంద్రబాబు నాయుడు చెప్తాం కాదు, నేను చెప్తున్నానుగా. ప్రపంచం మొత్తానికి ఈ కరోనా ముందు అందించింది వాళ్ళ కంపెనీని. ఎవరో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ హైదరాబాద్. అది గుర్తుంచుకోవాలి. మనిషి ఎన్నో చేశాడు. లేకపోతే ఎప్పుడు అందరికి ఆరోగ్యం అందరికి బాగా చేసినాడు చంద్రబాబు నాయుడే. ప్రభుత్వంలో మాకేం జరగల. ఒక అమ్మఒడి ఒకటి పడింది అంతేగాని నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, గొడ్డకు నీళ్లు లేవు. ప్రభుత్వం నుంచి మాకేం అందల. వాటర్ అయ్యి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అదిగో చెరువు ఎండిపోయిన చూడు. గొడ్డకు నీళ్లు ఉండే, ఇప్పుడు గొడ్డకు నీళ్లు లేవు, మనుషులకు లేవు. నిన్న నుంచి పంపులు రాలా, నీళ్లు లేవు. పిలిస్తే పలికే వ్యక్తి మాకు ఆయన. అది బాగా పట్టించుకుంటారు. దేనికైనా ఏ విషయంలో అయినా పట్టించుకుంటారు. ఆయన ఇష్టం, ఆయన నమ్మకం అయింది. మా నమ్మకం మాకు చంద్రబాబు నాయుడు గెలవాలని మా నమ్మకం. చంద్రబాబు నాయుడు గారికి ఆయన వల్లే అభివృద్ధి అయింది రాష్ట్రం. చేయలేదు, ఇంత మటుకు చేయలేదు కాబట్టి జనం మొత్తం చేయలేదు. ఏం చేశాడు, ఏం చేయలే. గుంటూరు క్లబ్ కాడికి పోయి ఆ రోడ్డు ఉంది చూడు, మొన్న 6 పడి కాళ్ళు ఇరిగినాయి. ఇంత మటుకే ఇలా ఆ రోడ్డు ఏం చేశాడు, కళ్ళ ముందు ఏడే పడుతుంది. అంత ముంగల 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ చేశాడుగా. అవతల అక్కడ ఉమ్మడి తెలంగాణలో హైటెక్ సిటీలో మొత్తం కట్టారుగా. అప్పుడు 200 రూపాయలు పింఛన్ ఇచ్చినప్పుడు 2000 చేస్తానంది ఆయనే, చంద్రబాబు నాయుడు. ఆ 2000 ఇచ్చిన కానించే ఇప్పుడు ట్యాప్ 500 3000 అయింది. ఇప్పుడు ఎవరికి ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళు మాదంటే మాది బాగుందంటే మాది బాగుంది అనుకుంటారు. అవుతాడు, కాలేదంటే ఇప్పుడు మునుపు మేమైతాం అనుకుంటా. ఆయన అభివృద్ధి చేశాడు. మొన్న రాజశేఖర రెడ్డి అభివృద్ధి పనులు చూసి వాళ్ళ అబ్బాయి కాబట్టి పాదయాత్రలు చేస్తే అయ్యాడు. ఇప్పుడు బాబు గారు అవుతాడు అనుకుంటున్నాం మేము. ఇక్కడ చేయలేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన వల్లే అభివృద్ధి అయింది రాష్ట్రం. అంత ముంగల 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ చేశాడుగా. అవతల అక్కడ ఉమ్మడి తెలంగాణలో హైటెక్ సిటీలో మొత్తం కట్టారుగా.